శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. మనం ఇప్పుడు రోడ్డు పోర్ట్ల గురించి కొన్ని సూచనలు ఇవ్వాలని మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో నైరుతి గురించి చెప్పాం, అలాగే ఆగ్నేయం గురించి చెప్పాం. ఇప్పుడు మనం తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం గురించి మాట్లాడుకుందాం. ఏదైనా సరే తూర్పు ఈశాన్య రోడ్డు పోర్టు మంచిదంటారు, ఉత్తర ఈశాన్య రోడ్డు పోర్టు మంచిదంటారు. ఎందుకంటారయ్యా అంటే అక్కడ మనం ఎక్కువ ఈశాన్య భాగంలో హాల్ ఉంటుంది. ఎక్కువ శాతం మనం హాల్లో ఎక్కువగా ఉండం కాబట్టి యజమాని అనేవాడు ఎప్పుడు వ్యాపారరీత్యా బయటకు వెళ్తూ ఉంటాడు. అలాగే ఇంట్లో ఉండే సమయం తక్కువ. ఒకవేళ ఇంట్లో ఉన్న కాసేపు ఏదో టీవీ ఏదో చూసుకొని మళ్ళీ తను నిద్రపోవాలి కాబట్టి నైరుతిలో వెళ్ళి బెడ్రూమ్లో నిద్రపోతూ ఉంటాడు. ఇక ఆ ఇంటి అమ్మగారు ఉంటే కనుక ఆమె కూడా వంట పని ఆ పని చేయాలి కాబట్టి ఆగ్నేయంలో ఉంటుంది కాబట్టి తూర్పు ఆగ్నేయం వచ్చే సమస్య అనుకుంటుంది. కాబట్టి ఈ ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం మంచిదంటానికి గల కారణం ఏమంటే ఇక్కడ దేవతల గురువు అయినటువంటి గురుగ్రహము ఈ ఈశాన్యాన్ని పరిపాలిస్తుంది కాబట్టి, అలాగే ఇక్కడ హాల్లో ఎక్కువ శాతం ఎవరు ఉండరు కాబట్టి, అలాగే మనకి ప్రహరీ వాళ్ళకి ఇంటి మదర్ వాళ్ళకి తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు ఎక్కువ సెట్ బ్యాక్ వదులుతాం కాబట్టి ఒకవేళ ఏదైనా ఒక వాహనం వచ్చి ముందు ఆ ప్రహరీని ఢీకొట్టిన తర్వాత ఈ మదర్ వాళ్ళ వరకు రావాలంటే కొంత సమయం పడుతుంది. ఈలోగా అది కంట్రోల్ అయిపోతుంది. కాబట్టి ఈ హాల్లో ఎవరు ఎక్కువ శాతం ఉండరు కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగవు. కాబట్టి మీకు ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం మంచిదని చెప్పడం, ఇక్కడ దేవతల గురైనటువంటి గురుగ్రహం పరిపాలించడం వల్ల ఇక్కడ మనుషుల మీద ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఈ యొక్క రోడ్డు పోర్టులు మంచిగా చెప్పడం జరిగింది. సరే, ఎంత మంచి రోడ్డు పోర్టు అయినా సరే మీరు ఒకటి గుర్తుంచుకోండి. నాలాంటి వాడు ఒకడు అలా రోడ్డు కొట్టు అలా వెళ్తూ ఉంటాడు, ఎదురు మంచిగా అనిపిస్తుంది అమ్మ ఏం బాగుందిరా బాబు ఇల్లు అని అనుకుంటూ ఉంటారు కదా. ఇది నరఘోష. అలాగే మీ బంధువులు ఏడుపు, మీ యొక్క దగ్గర స్నేహితులు గోళ, ఇవన్నీ కలిపి నరఘోష నరదృష్టిని ఇస్తాయి. అలాగే మనం చూసే కన్ను చెడు కన్ను అయితే అది మీ ఇంటికి మంచిది కాదు. కాబట్టి అది ఉత్తర ఈశాన్యమైనా తూర్పు ఈశాన్యమైనా సిద్ధాంతం చెప్పేది మంచిదైనా, కాకపోతే అక్కడ ఏం చేయాలంటే మీరు గురుగ్రహ యంత్రాన్ని సింహద్వారం మీకు ఈశాన్యంలో ఉంటే కనుక గురుగ్రహ యంత్రాన్ని మీరు ఆ యొక్క మెయిన్ డోర్ పైన బయట వైపు పెడితే మీకు ప్రొటెక్ట్గా ఆ యొక్క గురుగ్రహం కాపాడుతూ ఉంటుంది. అయితే ఎక్కువ శాతం మేము ఈశాన్యంలో డోర్లు పెట్టుకోండి అని మాత్రం చెప్పము. మేము అక్కడ సూచించే విధానాన్ని బట్టి ఇల్లు వాస్తు అందరికి ఒకేలాగా వర్తించదండి. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఇంటి వాస్తు అనేది అది యాక్సెప్ట్ చేస్తుంది. అందరికీ ఒకటే వాస్తు పంచేది గుర్తుపెట్టుకోండి. ఇంటి స్వభావాన్ని బట్టి ఇంటిని బట్టి వాస్తు దాని స్థితి గతి అన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఈశాన్యంలో మీకు ఇటువంటి రోడ్డు పోర్టులు ఉంటే కనుక మీ ప్రొటెక్ట్ కోసం చెప్తున్నాను. నమ్మితే నమ్మలేక మానేయండి. గురుగ్రహంత్రం పెట్టుకోండి. ఓం గం గణపతియే నమః.